హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి సీత గురించి భయపడుతూనే ఉంటుంది. అర్చన జరిగిన విషయం అంతా కూడా చెబుతూ ఉంటుంది. రామ్ దగ్గర మాట తీసుకుంది అని చెప్పి ఆ విషయం గురించే మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇక మిథునని కాపురానికి తీసుకురావడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటుంది. మిథునని తన ఇంటి కోడలుగా ఆహ్వానించడానికి అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇక తెల్లవారిన తర్వాత మిథున రెడీ అయ్యి ఇంటి కోడలిగా రామ్ భార్యగా ఇంట్లో అడుగు పెడుతుంది. రామ్ పట్టుపంచ కట్టుకొని రెడీ అవుతాడు. ఇక మహాలక్ష్మి చెప్పిన మాట రామ్ వినక తప్పేటట్టు లేదని రెడీ అవుతాడు. ఇక మిథున ఇంటికి వస్తుంది. రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది. పట్టు చీర కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. రామ్కి భార్యగా మిథునని చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మిథున, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా దిష్టి తగిలేలా ఉన్నావు, ఎంత బాగున్నావో అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక మిథున అలా నవ్వుతూ రామ్ వంక చూస్తూ ఉంటుంది. జన అంటాడు, నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావమ్మా, ఈ ఇంటి కోడలివి అని అనిపించుకున్నావు, ఇప్పుడు నువ్వు ఇంటి కోడలిలాగా ఉన్నావు అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్ వంక చూస్తూ ఉంటుంది మిథున. ఏంటి రామ్, నువ్వేమి చెప్పవేంటి నా గురించి? నేను అందంగా లేనా? నేను ఎలా ఉన్నాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ అయితే, అచ్చం నువ్వు నా సీతలా ఉన్నావు అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు మిథున అంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఎందుకు అంతలా నవ్వుతుందో ఎవరికి అర్థం కాదు, ఏమైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మిథున చెప్తుంది, ఏంటి మామ, నీ సీతలా కాదు, నీ సీతనే మామ నేను అని మిథున చెప్పకనే చెప్పేస్తుంది. ఇక ఒక్కసారిగా ఆ మాట విని అందరూ షాక్ అయిపోతారు. మహాలక్ష్మి అయితే, ఏంటి, ఏమంటున్నావు, నువ్వు సీతవా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, నేను సీతనే అని అనటంతో ఇకప్పుడు రామ్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మిథున సీత ఇద్దరు ఒకరే అని సీత అసలు విషయం మొత్తం చెప్పేస్తుందా? మహాలక్ష్మి గురించి నిజాలన్నీ ఎలా బయట పెడుతుందో ఆధారాలతో సహా. ఇక రామ్ ముందు దోషిగా మహాలక్ష్మిని సీత నుంచోపెడుతుందా, ఏం చేస్తుందో, కథ ఎటువైపు మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.